ఆలయం 2.2 ఎకరాల విస్తీర్ణంలో కొలువై ఉంది. 415 అడుగుల ఎత్తు, 263 అడుగుల వెడల్పుతో ఉండే నిర్మాణమిది. భక్తులందరూ మహాద్వారంగా పిలిచే 50 అడుగుల ఎత్తైన గాలిగోపురం నుంచి ఆలయ ప్రాకారంలోకి అడుగు పెడతారు. ఆలయ ప్రాకారంలో గర్భాలయానికి ముందుగా ధ్వజస్తంభం ఉంటుంది. అక్కడి నుంచి ఎడమవైపు వెళ్తే రంగనాయక మండపం వస్తుంది. ధ్వజస్తంభానికి కుడివైపున అద్దాల మహల్ ఉంటుంది. అసంఖ్యాక ప్రతిబింబాలను ఏర్పరిచే అద్దాల గది అది. గర్భగుడి మార్గంలో ముందుగా వెండి వాకిలి ఉంటుంది. ఈ గడప మొత్తం వెండి రేకులతో తాపడం చేసి ఉంటుంది. అటుపై బంగారు వాకిలి వస్తుంది. బంగారు వాకిలి దాటి ముందుకు వెళ్లే భాగ్యం చాలా మంది భక్తులకి లభించదు. ఇక్కడి నుంచి గర్భాలయం వరకు వరుసగా గడపలుంటాయి. ముందుకెళ్లే కొద్దీ ఒక్కో గడప వెడల్పు తగ్గుతుంది. జీవాత్మ పరమాత్మలో కలిసేందుకు ప్రయాణించే మార్గానికి ఇది సంకేతమని చాలామంది విశ్వసిస్తారు. అందుకే కావచ్చు ప్రధాన దైవం కొలువైన ప్రదేశాన్ని సంస్కృతంలో గర్భగృహం అని అంటారు. అంటే తల్లి గర్భం లాంటి ప్రదేశమని అర్థం.